హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక డేటా సెంటర్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. మన డేటా సెంటర్స్ గ్లోబలీ డెఫినెట్గా మంచి డిమాండ్ అయితే పెరగబోతుంది. దట్ టు ఇండియాలో మెయిన్గా డేటా సెంటర్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ అయితే రాబోతుంది. మన గవర్నమెంట్ మొత్తం మన డేటా మొత్తం ఇండియాలోనే సేవ్ అవ్వాలి, బయట వేరే కంట్రీస్లో ఉండకూడదు, మన లోకల్ డేటా మన దగ్గరే ఉండాలని చెప్పి చూస్తుంది కదా. దీనివల్ల డేటా సెంటర్స్కి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది మన ఇండియాలో లోకల్గా. అండ్ ఇంకా మనకి ఏ బాగా గ్రోత్ ఉంది కదా, దీనివల్ల కూడా మన డేటా సెంటర్స్కి యూసేజ్ అయితే బాగా పెరుగుతుందన్నమాట. వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. మనకి గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. దీనివల్ల డేటా సెంటర్స్ కూడా మనకి మంచి ఆపర్చునిటీ ఉందన్నమాట. అండ్ మనకి రీసెంట్గా డీప్ సీక్ వచ్చింది కదా, లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, చైనీస్ అది. ఆ డీప్ సీక్ వచ్చిన తర్వాత డేటా సెంటర్ స్టాక్స్ అయితే బాగా పడ్డాయి. అండ్ ఆల్మోస్ట్ 50-60% కూడా పడ్డాయి అనమాట. అండ్ ఇప్పుడు రికవరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ మనకి మంచి ప్రైస్లోనే దొరుకుతున్నాయి. దానిలో ఒక మంచి స్టాక్ని అయితే పిక్ చేద్దాం ఈరోజు. బిఫోర్ దాట్, ఈరోజు మనం చూస్తే సందీప్ టాండూర్ మనకి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనమాట. ఈయన నెక్స్ట్ 5 yearsకి ఏ థీమ్స్ అయితే బాగుంటాయని చెప్పారనమాట. పవర్ బాగుంటుందని చెప్పారు. ఈపీసీ వర్క్ చేసే కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్, కన్జంప్షన్ అంటే మనకి ఎఫ్ఎంసీజీ అనుకోకూడదు. కన్జంప్షన్ అంటే చాలా వస్తాయి అనమాట. లగ్జరీ ఐటమ్స్ కానీ, ఇంకా మనకి చెప్పాలంటే లగ్జరీ ఏమైనా కార్స్ కానీ, ఇలాంటి అన్ని లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ కన్జంప్షన్ కింద వస్తాయి అనమాట. అండ్ హాస్పిటాలిటీ, ఈ సెక్టర్ స్టాక్స్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ 5 years అని చెప్తున్నారు. పవర్, ఈపీసీ, ఇన్ఫ్రా, కన్జంప్షన్ అండ్ హాస్పిటాలిటీ, ఈ 5 థీమ్స్ అయితే బాగా ప్లే చేస్తే నెక్స్ట్ 5 years అయితే చెప్తున్నారు. మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో మనం చూస్తే లాస్ట్ స్టాక్ మనం పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన స్టాక్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో మనకి మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పి మీకు వీడియో అయితే చేశాను. అండ్ మీకు దానికన్నా ముందు చూడండి 5 సూపర్ గ్రోత్ స్టాక్స్ అని మీకు పెట్టాను. అప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఏమనుకున్నానంటే, మీకు ఒక సెక్టర్ గురించి కాకుండా నేను మెయిన్గా హై గ్రోత్ ఉన్న స్టాక్స్, మెయిన్గా హై గ్రోత్ ఉండాలి ప్లస్ రీజనబుల్ వాల్యూడ్ అయితే ఉండాలి అని చెప్పి నేను అనుకుని తీసుకున్నాను అనమాట. స్టాక్స్ అయితే పిక్ చేశాను. దానిలో చాలా వరకు ఇప్పుడు 5 స్టాక్స్ కూడా నాకు పవర్ సెక్టర్ స్టాక్స్ వచ్చాయి. నేను అనుకోలేదు పవర్ సెక్టర్ స్టాక్స్ వస్తాయని అనుకోలేదు, కానీ 5 స్టాక్ కూడా పవర్ సెక్టర్ స్టాక్స్ వచ్చాయి. అన్ని డిఫరెంట్గా వర్క్ చేసే కంపెనీసే. కొన్ని ఈపీసీ వర్క్స్ చేస్తుంది, కొన్ని అంటే సోలార్ మాడ్యూల్స్ కానీ, అండ్ డిఫరెంట్ ఇంకా స్మార్ట్ మీటర్స్ వర్క్ చేసే కంపెనీ. అలా 5 కంపెనీస్ అయితే వచ్చాయన్నమాట. కానీ నేను పవర్ కంపెనీస్ అయితే నేను అనుకోలేదు, కానీ హై గ్రోత్లో మనకి 5 కంపెనీస్ అయితే పవర్ సెక్టర్లో వచ్చాయి. దీన్ని బట్టి నాకు ఏమనిపించింది అంటే, నాకు గ్రోత్ అయితే నాకు పవర్ సెక్టర్లో అయితే కనబడుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో నాకు కనబడుతుంది. నేను అంటే సెక్టర్ వైజ్ అని చూడకుండా స్టాక్స్ వైజ్ చూసినప్పుడే నాకు 5 స్టాక్స్ కూడా పవర్ సెక్టర్లో వచ్చాయి. కాబట్టి డెఫినెట్గా పవర్ సెక్టర్లో మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. అండ్ మనం ఇంకొక స్టాక్ కూడా మనం హై వోల్టేజ్, మనం లాస్ట్ ఈ వీడియోస్లో మనం చాలా వరకు పవర్ సెక్టర్లో మనం డిస్కస్ చేసాము. హై వోల్టేజ్ కానీ, అండ్ రీసెంట్గా ఆల్మోస్ట్ 7 స్టాక్స్ మనకి ఈ 5 స్టాక్స్తో కలిపి మొత్తం 7 స్టాక్స్ అయితే మనం పవర్ సెక్టర్ స్టాక్స్ అయితే మనం డిస్కస్ చేసాము. కాబట్టి పవర్ సెక్టర్ స్టాక్స్ని కొంచెం వెయిటేజ్ మనం ఎక్కువ పెట్టుకోవడం కొంచెం బెటర్ మనకి, సో దట్ మన రిటర్న్స్ ఓవరాల్ పోర్ట్ఫోలియో పైన కొంచెం బెటర్గా అయితే వస్తాయి. ఓకే, కమింగ్ టు ద డేటా సెంటర్స్, మనకి వల్ల మనకి డేటా సెంటర్స్ మనకి ఇంకా బూస్ట్ అవుతుందా, లేకపోతే రీసెంట్గా మనకి డీప్ సీక్ రావడం వల్ల మనకి డేటా సెంటర్ స్టాక్స్ అన్ని కూడా పడ్డాయి కదా. అంటే ఈ డీప్ సీక్ వల్ల మనకి ఏమైనా థ్రెట్ అయితే ఉందా డేటా సెంటర్స్కి, అంటే అక్కడ నుంచి వీళ్ళ బిజినెస్ అయితే తగ్గుతుందా, డేటా సెంటర్స్ బిజినెస్ తగ్గుతుందా మనం చూసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ సీక్ అంటే ఏంటి మనం చూస్తే మనకు తెలిసిందే కదా, చైనా వాళ్ళు తీసుకొచ్చిన ఇది జీపీటీ లాంటిదే. మనకి సిమిలర్, మనకి చాలా చీప్గా తయారు చేశారనమాట. మన లెస్ నెంబర్ ఆఫ్ జీపీయూస్ యూస్ చేసి, చీప్ అండ్ లైట్ వెయిట్ అనమాట. అండ్ అదే కాకుండా ఇది ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట, ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కానీ యూస్ చేయాలంటే మనకి క్లౌడ్ ఉండాలి, మనకి లోకల్ జీపీయూస్ అయినా సెటప్ చేయాలి. అంటే లోకల్ డేటా, మనకి ఈజీ చెప్పాలంటే లోకల్ డేటా సెంటర్స్ అయితే సెటప్ చేయాలి, చిన్న డేటా సెంటర్స్. నార్మల్గా ముందు మన చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐలో ఎలా ఉంటుందంటే, మనం యూస్ చేసుకోవాలంటే అప్లికేషన్లో మనం ఏపీఐ అయితే యూస్ చేసుకోవాలి కదా. ఏపీఐ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి కాల్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రిక్వెస్ట్ చేసాం అనుకో ఏదైనా డేటాకి, ఇప్పుడు మనం ఏపీఐ కాల్ చేస్తాం, ఆ ఏపీఐ అయితే సెండ్ చేస్తాం రిక్వెస్ట్ అయితే, మనకి ప్రతి ఏపీఐ కాల్కి మనకి మనీ పడుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో డీప్ సీక్ ఏంటంటే, మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా మన లోకల్లో, సో దట్ మన ఏపీఐ కాల్స్ అయితే ఉండవు ఎక్కువ, సో దట్ కాస్ట్ అయితే పర్ ఏపీఐ కాల్ అయితే పడదనమాట. మనకి సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం, స్విగ్గీ అనుకుందాం. స్విగ్గీని ఎగ్జాంపుల్గా తీసుకొని, స్విగ్గీ ఏఐ యూస్ చేద్దాం అనుకుంటుంది, వాళ్ళ అప్లికేషన్లో ఏఐ యూస్ చేద్దాం అనుకుంటుంది. మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఓపెన్ ఏఐ ఒకటి ఉంది మన గూగుల్ వాళ్ళది, అండ్ ఇంకోటి మనం చూస్తే డీప్ సీక్ అయితే ఉంది కదా. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. డీప్ సీక్ మనకి చెప్పాలంటే మనకి చీప్ పడుతుందని చెప్తున్నాం కదా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ అయితే మనం ఓపెన్ సోర్స్ ఉంది, మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు, రైట్. ఎవ్రీ వన్ కెన్ డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్. కానీ మనకి ఏంటంటే
లోకల్గా మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఒక చిన్న డేటా సెంటర్ అనేది సెటప్ చేయాలి కదా. మనకి డిపెండ్ ఆన్ అప్లికేషన్ ఒకవేళ మనకి స్విగ్గీ వాళ్ళకి ఒక లోకల్ డేటా సెంటర్స్కి మనం చేయాలనుకుంటే వాళ్ళకి నియర్లీ చూడండి ఏవే కావాలి వీళ్ళు చెప్తున్నారు. మనకి ఎన్విడియా 80 జీబీ రిక్వైర్మెంట్, 50 క్వాంటిటీ కావాలి, అలాగ అన్ని ఇంకా లోకల్ డేటా సెంటర్ సెటప్ చేయాలంటే వీళ్ళకి వన్ టైంకి మనకి 7 to 8 crores అయితే అవుతుందంట. వీళ్ళు స్విగ్గీ సైజ్కి మన చాట్ జీపీటీ అయితే జనరేట్ చేసింది డేటా మొత్తం మనకి 7 to 8 crores అయితే మనకి కావాల్సి వస్తుంది. అండ్ మంత్లీ మెయింటెనెన్స్ కూడా చేయాలి కదా. ఈ పవర్ కావాలి, డేటా సెంటర్స్కి పవర్ కావాలి, అండ్ కూలింగ్ కానీ ఇంకా అన్ని మెయింటెనెన్స్కి మంత్లీ 10 to 15 lakhs per month అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మనం లోకల్ డేటా సెటప్ యూస్ చేసి మనం ఇలా చేసినప్పుడు మనకి 7 to 8 crores అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మంత్లీ ఇంత అవుతుంది అనమాట. అదే మనం సింపుల్గా మనం ఇవి చేయకుండా మనం గూగుల్ ఓపెన్ ఏఐ కానీ యూస్ చేస్తే, ఏపీఐ అయితే యూస్ చేస్తే ఎవ్రీ ఏపీఐ కాల్కి పడుతుంది, మనీ అయితే పడుతుంది కదా. అలాగే ఎస్టిమేషన్ మనం చూస్తే 20 to 30 lakhs per month అయితే అవుతుందంట ఎస్టిమేషన్ మాత్రం. ఒకవేళ ఇలాగే మంత్లీ మనం 20 to 30 lakhs per month వేసుకొని ఇది 10 to 15 lakhs వేసుకుంటే మనకి దగ్గర 3 yearsలో మనకి బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. సో దట్ మనకి లోకల్గా సెటప్ చేసుకోవడమే డేటా సెంటర్స్ వాళ్ళకి చీప్ అని అయితే చెప్తున్నారు. మనకి ఇలా లోకల్ డేటా సెంటర్స్ సెటప్ చేసుకోవడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో మనకి బాగా మిగులుతుంది, మంచి అంటే సేవింగ్స్ అయితే వస్తాయన్నమాట కంపెనీస్కి, అది మంచిది. అండ్ ఇంకా డేటా ప్రైవసీ కూడా వస్తుంది, వాళ్ళ కంపెనీ ఓన్గా వస్తుంది. ఇంకా మనం ఫాస్టర్ అండ్ కస్టమైజబుల్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎక్స్పర్ట్ టీమ్ని అయితే వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి కదా ఎక్స్పర్ట్ టీమ్ని, అది వీళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అదే ఒకవేళ ఓపెన్ ఏ గూగుల్ వాళ్ళకి ఇచ్చేసానుకో ఏపీఎస్కి, వాళ్ళకి అంత వీళ్ళకి డేటా సెంటర్స్ మెయింటెనెన్స్ కానీ ఇంత ఉండదు. ఓవరాల్గా చూస్తే కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఇది వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఈ రెండిట్లో గ్రోత్ ఏది ఉంటుంది బాగుంటుందని చెప్తే, ఈ డీప్ సీక్ వల్ల మనకి మెయిన్గా చెప్పాలంటే లోకల్ డెవలపర్స్, చిన్న డెవలపర్స్ పెరుగుతారు, చిన్న స్టార్టప్ కంపెనీస్ పెరుగుతాయి. అంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా, ఓపెన్ సోర్స్ కాబట్టి మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, వీళ్ళు పెరుగుతారు, ఇది బాగానే ఉంటుంది. కానీ క్లౌడ్ ఏపీఐస్ మనం చూస్తే ఓపెన్ ఏఐ అది కూడా డామినెంట్ ప్లేయర్గా ఉంటుంది. ఎందుకంటే అది ఈజ్ అండ్ యాక్యురసీ చాలా ఈజీ యూసేజ్ కదా, ఏపీఐని మనం యూజ్ చేసుకోవచ్చు ఈజీగా, మనకి అంత కష్టం ఉండదు కదా, ఈజీ అండ్ యాక్యురసీ. కానీ ఇది మార్కెట్ షేర్ అయితే కొంచెం లూజ్ చేస్తుంది ఈ ఓపెన్ ఏఐ మోడల్ వల్ల డెఫినెట్గా అని చెప్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసి ఈ డీప్ సీక్ వల్ల, ఈ ఓపెన్ ఏఐ వల్ల మనకి ఏఐ యూసేజ్ అయితే హ్యూజ్గా పెరగబోతుంది, రైట్. అండ్ లోకల్గా మనకి డేటా సెంటర్స్ అయితే సెట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క చిన్న కంపెనీ కానీ అన్నీ కూడా లోకల్ డేటా సెంటర్స్ సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కాస్ట్ సేవింగ్ అవుతుంది అండ్ బెటర్ యూసేజ్ అయితే ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ మన డేటా సెంటర్స్ అయితే పెరుగుతాయి. మనకి వీళ్ళు చెప్పడం మనం బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కన్నా స్మాల్ డేటా సెంటర్స్ అయితే పెరుగుతాయి అనమాట. ఓకే, కమింగ్ టు ద స్టాక్, మనం డిస్కస్ చేసే స్టాక్ ఏదంటే అనంతరాజ్. ఈ అనంతరాజ్ స్టాక్ నేను ముందు హోల్డ్ చేసేవాడిని, నేను ఆల్మోస్ట్ పీక్లో అమ్మేసాను అనమాట. ఆల్మోస్ట్ 900 రూపీస్ కన్నా కొంచెం తక్కువ, ఆల్మోస్ట్ 900 రూపీస్ దగ్గర నేనైతే సెల్ చేశాను. అప్పుడు మీకు కూడా పెట్టినట్టున్నాను. అనంతరాజ్ సెల్ చేసి సిర్మా ఎస్జిఎస్ అయితే బై చేశాను. సిర్మా ఎస్జిఎస్ అయితే పెద్ద పెరగలేదు, కానీ అనంతరాజ్ నేను కరెక్ట్ టైంలో సెల్ చేయడం వల్ల స్టాక్ అయితే బాగా ఫాలో అయింది చెప్పాలంటే. అక్కడ నుంచి 400 లెవెల్స్కి అయితే పడిపోయింది, ఆల్మోస్ట్ 50-60% అయితే పడిపోయింది. అండ్ నా ఇప్పుడు మళ్ళీ రికవర్ అయితే కొంచెం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు అరౌండ్ 500 లెవెల్స్లో అయితే ఉంది. మనకి మెయిన్గా చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీ డేటా సెంటర్స్లోకి అయితే వస్తుందన్నమాట. కానీ డేటా సెంటర్స్లో కూడా మీకు లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా మనకి సబ్ డివిజన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు అంటే ఎలాంటి బిజినెస్ మోడల్లో ఉన్నారు వీళ్ళు డేటా సెంటర్స్లో, వీటి గురించి మాట్లాడదాము. ఈ డేటా సెంటర్ బిజినెస్ మోడల్లో మనకి వీళ్ళు రెండు అయితే ఆపరేట్ చేస్తున్నారు, ఒకటి కోలొకేషన్ అండ్ క్లౌడ్ అనమాట. ఫస్ట్ వీళ్ళు కోలొకేషన్తో అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత క్లౌడ్లో ఉన్న డిమాండ్ చూసి దానిలో ప్రాఫిట్ గ్రోత్ అయితే బాగుంటుంది అనమాట, మార్జిన్స్ కానీ ప్రాఫిట్ గ్రోత్ బాగుంటుంది. సో దట్ క్లౌడ్ కూడా వీళ్ళు ఓన్ క్లౌడ్ అయితే స్టార్ట్ చేశారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాని క్లౌడ్లో వీళ్ళకి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అసలు కోలొకేషన్ అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, డేటా సెంటర్ బిజినెస్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోలొకేషన్ అంటే ఏంటంటే వీళ్ళు ఫిజికల్ స్పేస్ అయితే ఇస్తారనమాట, పవర్ కానీ కూలింగ్ అండ్ సెక్యూరిటీ ఇస్తారన్నమాట. డేటా సెంటర్స్లో వీళ్ళకి ఒక లొకేషన్ అయితే ఇస్తారు, వీళ్ళు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానిలో వీళ్ళే ఓన్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్పేస్ తీసుకొని ఓన్ సర్వర్స్ అండ్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకొని సెటప్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఓన్ డేటా సెంటర్స్ అయితే వాళ్ళు సెటప్ చేసుకోవాలి. వీళ్ళు ప్లేస్ ఇస్తారు అండ్ కొంచెం ఇన్ఫ్రా ఇస్తారన్నమాట. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇలా స్టార్ట్ చేశారు వీళ్ళు, కోలొకేషన్గా వీళ్ళు స్టార్ట్ చేశారు. అందరికీ డేటా సెంటర్స్ అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇలాగా స్పేస్ ఇవ్వడం, ఫిజికల్ స్పేస్ ఇచ్చి పవర్ అండ్ కూలింగ్ అండ్ సెక్యూరిటీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనకి వీళ్ళు క్లౌడ్ బిజినెస్కి అయితే వచ్చారనమాట. వీళ్ళ క్లౌడ్ బిజినెస్ చూస్తే మనకి అశోక్ క్లౌడ్ అని పెట్టారు, వీళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ ప్రమోటర్స్ పేరు అనమాట అశోక్ క్లౌడ్. ఇది క్లౌడ్ అంటే ఏంటంటే మనకు తెలిసిందే కదా, మనకి ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ అని అమెజాన్ కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ వీళ్ళు క్లౌడ్ ఉంటాయి చూడండి, సేమ్ అలాంటి మనం డేటా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళ దానిలో. ఇప్పుడు క్లౌడ్ బిజినెస్లో వీళ్ళు ఇంకా బేసిక్ లెవెల్ అయితే ఉన్నారన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వీస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వీస్ అంటే మనకి
వేరే కంపెనీస్‌కి వాళ్ళకి వర్చువల్ సర్వర్స్ గానీ, స్టోరేజ్ గానీ, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ముందు ఆ కోలొకేషన్‌లో వాళ్ళకి జస్ట్ పవర్ అండ్ సమ్ ఇన్ఫ్రా మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. దీనిలో వీళ్ళు సర్వర్స్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఈ క్లౌడ్‌లో. ఈ క్లౌడ్‌లో ఏదైనా కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్స్ ఏదైనా హోస్ట్ చేయాలనుకుంటే, ఏదైనా యాప్స్ గానీ హోస్ట్ చేయాలనుకుంటే అండ్ వాళ్ళ డేటా సేవ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రా ఇస్తారు. వీళ్ళు క్లయింట్ లాగిన్ ఇచ్చి వాళ్ళ యాప్స్ అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆల్మోస్ట్ లైక్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ లాగా మనం చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్లీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వీస్ అయితే చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో వాళ్ళు దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్గా మారుస్తారంట. దాని తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్గా మారుస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇప్పుడు ఏదైనా యాప్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ అనుకోండి, నేను ఏదైనా యాప్ తయారు చేయాలి. యాప్ తయారు చేసిన తర్వాత వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా అక్కడ సేవ్ చేయాలనుకో, వాళ్ళ డేటా సెంటర్స్లో సేవ్ చేయాలనుకో, మనకి ఏపీఐ కాల్స్ అయితే కావాలి కదా దాన్ని మనకి ఇస్తారన్నమాట. ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు మనకి. డెవలపర్స్ మాత్రం యూజ్ చేసుకుంటారు. మనకి డేటా సేవ్ చేసుకోవడానికి దానికి ప్లాట్ఫామ్ అయితే ఇస్తారు. అలా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నారు. అలా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో మనకి వీళ్ళకి నెక్స్ట్ ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ మనీ అయితే వస్తుంటుందన్నమాట. ప్రజెంట్ అయితే ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్ అయితే చేస్తున్నారు కదా. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కానీ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లాగా చేసినప్పుడు వీళ్ళకి హయ్యర్ మార్జిన్స్ అండ్ బెటర్ ప్రాఫిటబిలిటీ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు డేటా సెంటర్స్లో వీళ్ళు రోడ్ మ్యాప్ చూస్తే మనకి FY 2031కి వీళ్ళు ఆల్మోస్ట్ 307 మెగావాట్ అయితే వీళ్ళు కెపాసిటీస్ అయితే వీళ్ళు బిల్డ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళు చెప్పడం Q1 FY 26కి అంటే ఈ క్వార్టర్ మనకి స్టార్ట్ అయింది కదా. మనకి ఈ టైంలో జూన్ జూలై మధ్యలో ఎప్పుడవుతుందో తెలియదు, మనం కరెక్ట్గా చెప్పలేము. ఈ జూన్ లోపల వీళ్ళు 28 మెగావాట్ కెపాసిటీ అయితే వీళ్ళు యాడ్ అవుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ 6 మెగావాట్ అయితే వీళ్ళకి ఆపరేషన్లో ఉంది. ఇంకొక 22 మెగావాట్ అయితే వీళ్ళు ఆపరేషన్లోకి అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో దట్ ఈ 28 మెగావాట్ వీళ్ళకి ఆపరేషన్లోకి వచ్చినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ అయితే పెరుగుతాయి అనమాట. మీన్స్ FY 26లో వీళ్ళ కెపాసిటీస్ యాడ్ అవుతాయి కదా 28 మెగావాట్. వీటికి వీళ్ళకి రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి. వీళ్ళు పాస్ట్ మన 5 ఇయర్స్లో మనం చూస్తే వీళ్ళు మంచి గ్రోత్లో వీళ్ళు గ్రో అవుతున్నారు. మనకి రెవెన్యూస్ గ్రోత్ చూసినా 69%, EBITDA గ్రోత్ 76% CAGRతో గ్రో అవుతున్నారు. PAT 149% CAGRతో వీళ్ళు గ్రో అవుతున్నారు. టోటల్గా వీళ్ళ గ్రోత్ అయితే ఇంతవరకు వచ్చింది మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్తో పాటు ఈ డేటా సెంటర్ బిజినెస్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి వీళ్ళకి 6 మెగావాట్ అయితే ఉంది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళు బిజినెస్ పెద్దగా వీళ్ళు మనీ అయితే దాని నుంచి జనరేట్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ FY 26 నుంచి వాళ్ళకి మనీ డేటా సెంటర్స్ దగ్గర నుంచి వస్తుందన్నమాట. సో దట్ వీళ్ళ రెవెన్యూస్ అయితే పెరగబోతున్నాయి ఇక్కడ నుంచి. అండ్ ఈ కంపెనీ డెట్ కూడా బాగా తగ్గించింది అనమాట. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ లాగే అని చెప్పాలంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ వీళ్ళకి వీళ్ళ రెవెన్యూస్ డేటా సెంటర్స్ దగ్గర నుంచి ఎంత వస్తాయని వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు లాస్ట్ కాన్ కాల్లో వీళ్ళు Q2 కాన్ కాల్లో వీళ్ళు చెప్పారనమాట. వీళ్ళు 0.5 మెగావాట్కి వీళ్ళు 75 crores రెవెన్యూస్ అయితే వస్తాయని చెప్తున్నారు. వీళ్ళు 0.5 మెగావాట్కి 75 crores రెవెన్యూస్ అయితే వస్తాయని చెప్తున్నారు. వీళ్ళు క్లారిటీ అయితే లేదనమాట. దీనిలో నాకు కోలొకేషన్ దానిలో వీళ్ళు చెప్తున్నారా లేకపోతే వీళ్ళు క్లౌడ్లో చెప్తున్నారా? మనకి రెండు ఉన్నాయి కదా, కోలొకేషన్ ఒకటి, క్లౌడ్లో అని. నాకు తెలిసి వీళ్ళు క్లౌడ్లో చెప్తున్నారైతే అనుకుంటున్నాను నేను. క్లౌడ్లో అయితే 0.5 మెగావాట్కి వీళ్ళు 75 crores అయితే వస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఆల్రెడీ 0.5 మెగావాట్ కెపాసిటీతో వీళ్ళు టెస్ట్ చేశారంట. క్లౌడ్ వీళ్ళు టెస్ట్ చేశారు. వీళ్ళు కొన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేశారు వేరే కంపెనీస్కి. అప్పుడు దాని నుంచి వీళ్ళు వచ్చిన రెవెన్యూస్ అయితే వీళ్ళు అంటే ఎస్టిమేషన్ ప్రకారం 75 crores రెవెన్యూస్ అయితే వచ్చాయని వీళ్ళు చెప్తున్నారు. అది ఇప్పుడు జస్ట్ ఇంకా బేసిక్ దానిలోనే ఉంది. మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో అయితే ఉంది. రాను ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కానీ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో అయితే ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ ఇంకా బేసిక్ లెవెల్లో ఉంటేనే 75 crores అది 100% యూసేజ్ చేస్తే, ఓకే, టోటల్ 100% యూసేజ్ చేస్తే అంత వస్తుందని వీళ్ళు చెప్పారు. ఓకే, వీళ్ళు 28 మెగావాట్ అయితే వీళ్ళు అంటే ఇంకా వర్కింగ్లోకి అయితే వస్తుంది కదా ఈ FY 26కి. అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి రెవెన్యూస్ ఎంత వస్తాయో మన ఇయర్కి మనం చూసినప్పుడు ఇది ఎస్టిమేషన్ ప్రకారమే చార్ట్ జీపీటీతో నేను జనరేట్ చేసింది. వాళ్ళకి గైడెన్స్ అయితే ఇవ్వలేదు అనమాట. కంపెనీ అయితే గైడెన్స్ ఇవ్వలేదు. మనకి 28 మెగావాట్లో వీళ్ళు ఏం చెప్పారంటే 25% క్లౌడ్కి అయితే అలొకేట్ చేస్తున్నాము అండ్ 75% కోలొకేషన్ వాటికి ఇస్తున్నారు అనమాట. అంటే 25%లో మనం చూస్తే అంటే 28 మెగావాట్లో మనకి 7 మెగావాట్ అయితే వస్తుంది అనమాట క్లౌడ్కి, అండ్ కోలొకేషన్కి 21 మెగావాట్ అయితే వస్తుంది అనమాట. మనకి అలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్లౌడ్కి 7 మెగావాట్ వచ్చినప్పుడు 7 into 150 crore అనమాట. నియర్లీ 1050 crores అయితే వీళ్ళు క్లౌడ్ నుంచి జనరేట్ చేస్తారు. అండ్ కోలొకేషన్లో కూడా వీళ్ళు చార్ట్ జీపీటీ ఎలా తీసుకుందంటే 150 crore అయితే తీసుకుంది. 1 మెగావాట్కి 150 తీసుకొని 3150 crore అన్నారు. అది కరెక్ట్ కాదు చెప్పాలంటే. మనకి ఇంకా ఎస్టిమేషన్స్ అయితే తెలియదు. క్లౌడ్కి అయితే డెఫినెట్గా మనకి 7 మెగావాట్కి 1000 crores అయితే వస్తాయి. 1050 crores అయితే డెఫినెట్గా అయితే వస్తుంది. మీద కోలొకేషన్కి ఏంటంటే ఇమీడియట్గా మనీ రాదని చెప్పారు. కొంచెం డిలేస్ అయితే జరుగుతాయి. అదే క్లౌడ్లో అయితే day 1 నుంచి అయితే వస్తుందన్నమాట. మనీ అయితే day 1 నుంచి జనరేట్ అవుతుందని వీళ్ళు చెప్పారు. కోలొకేషన్లో కొంచెం లేట్గా మనకి స్టార్ట్ అవుతుంది మనీ అని చెప్పారు. అది ఎంత వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు.
మనకి డెఫినెట్గా 1000 కన్నా ఎక్కువే వస్తుంది, మనకి నియర్లీ డెఫినెట్గా 1000 కన్నా ఎక్కువ అయితే వస్తుందని క్లియర్గా తెలుస్తుంది. ఈ కోలొకేషన్లో 100% యూటిలైజేషన్ కావాలంటే అంటే కొంచెం టైం పడుతుంది. 6 to 18 months అయితే టైం పడుతుంది కోలొకేషన్లో అని వీళ్ళు చెప్తున్నారు. కొంచెం అంటే వెంటనే రెవెన్యూస్ అంతా ఫాస్ట్గా రావు. క్లౌడ్లో అయితే డే 1లో నుంచి స్టార్ట్ అయిపోతుంది, కానీ దీనిలో రెవెన్యూస్ కొంచెం స్లోగా అంటే ర్యాంప్ అయ్యి తర్వాత స్టెబిలైజ్ అవుతాయి అనమాట. అండ్ వీళ్ళకి ఎబిటా మార్జిన్స్ రెండిట్లో బాగున్నాయి. వీళ్ళు చెప్పాలంటే క్లౌడ్లో 60-65% అండ్ కోలొకేషన్లో 70-80% అయితే ఉంది. వీళ్ళకి దీనిలో మన క్లౌడ్ బిజినెస్లో వీళ్ళు ఎబిటా మార్జిన్స్ అన్నారు, నెట్ మార్జిన్స్లో ఇంకొంచెం తగ్గచ్చు నాకు తెలిసి, ఇంకొంచెం తగ్గుతుంది. కానీ ఓవరాల్గా వీళ్ళకి మార్జిన్స్ అయితే దీనిలో బాగుంటాయి చెప్పాలంటే క్లౌడ్ డేటా సెంటర్స్ బిజినెస్లో. అండ్ నెక్స్ట్ దాని తర్వాత FY26 ఎండింగ్కి వీళ్ళకి 63 మెగావాట్ అయితే వీళ్ళు ఇంకా కెపాసిటీ యాడ్ చేయబోతున్నామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మీన్స్ మనకి అంటే FY27కి అయితే మనకి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి రెవెన్యూస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. దానిలో వాళ్ళకి 14 మెగావాట్ క్లౌడ్ నుంచి అయితే వస్తుందన్నమాట. మీన్స్ 14 మెగావాట్ దాని నుంచి వస్తుందంటే 14 into 150 crores వేసుకున్నప్పుడు 2100 crores అనమాట రెవెన్యూస్ అయితే వస్తాయి. మనకి క్లౌడ్ బిజినెస్లోనే మనకి అంటే రెవెన్యూస్ మనకి క్లియర్గా తెలుసు ఇంత వస్తుందని చెప్పి, కానీ ఇంకా మనకి కోలొకేషన్లో కూడా వీళ్ళకి ఎంత వస్తుంది అనేది క్లారిటీ లేదు. ఓవరాల్గా వీళ్ళకి డేటా సెంటర్స్లో వీళ్ళకి గ్రోత్ అయితే మనకి చూడబోతున్నాం డెఫినెట్గా. అండ్ రియల్ ఎస్టేట్లో కూడా పెరుగుతుంది, ప్లస్ ఈ డేటా సెంటర్స్లో కూడా కోలొకేషన్ అండ్ ఈ క్లౌడ్లో కూడా బాగా పెరుగుతుంది. అండ్ రాను రాను ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉన్నారు కదా, రాను రాను ఇంకా వాళ్ళు పెరుగుతుంది వాళ్ళ SaaS కానీ అండ్ ప్లాట్ఫామ్ ఏది సర్వీస్లో వీళ్ళు షిఫ్ట్ అయినప్పుడు డెఫినెట్గా సబ్స్క్రిప్షన్ మోడల్లో వీళ్ళకి మంచి బిజినెస్ మోడల్ చెప్పాలంటే మంత్లీ వీళ్ళకి రెంటల్ బేసిస్ పైన అండ్ సబ్స్క్రిప్షన్ బేసిస్ పైన వీళ్ళకి మనీ వస్తుంది కాబట్టి చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు చూడబోతున్నారు. ఓకే, వీళ్ళ ఫండమెంటల్స్ చూద్దాం మనం. ఇది మార్కెట్ క్యాప్ 17,000 crores, అరౌండ్ మిడ్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ వీళ్ళ PE చూస్తే 41 అయితే ఉంది. మనం పేరు కంపారిజన్ చేసినప్పుడు వీళ్ళు చాలా వరకు మనకి డేటా సెంటర్ స్టాక్స్ కాదు కదా, మనకి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయితే చూపిస్తుంది. వాటితో కంపేర్ చేస్తే మనకి వాల్యుయేషన్స్ అయితే ఓకే అనమాట. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అయితే ఇచ్చారు. మనకి ఇంకా డేటా సెంటర్స్లో ఇంకా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వాల్యుయేషన్స్ అయితే నాకు రీజనబుల్గా అనిపించింది. నాకు మంచి వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతుంది. వీళ్ళ ఫ్యూచర్ బిజినెస్ కూడా బాగుంటుంది కదా. అండ్ డెఫినెట్గా రెంటల్ బేసిస్ పైన డేటా సెంటర్స్ కోలొకేషన్ కానీ క్లౌడ్ వీళ్ళకి సబ్స్క్రిప్షన్ బేసిస్లో కానీ వీళ్ళ మార్జిన్స్ బాగుంటాయి. వీళ్ళ బిజినెసెస్లో మామూలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో వీళ్ళకి అరౌండ్ 20% మార్జిన్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ వాళ్ళ దాంట్లో ఇంకా 30-40% మధ్యలో అయితే ఉండొచ్చు, చెప్పలేము. వాళ్ళ మార్జిన్స్ అయితే ఉంటాయి. మనకి ప్యాట్ మార్జిన్స్ నెక్స్ట్ ఇయర్లో వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది FY26లో ఎలా ఇస్తారనేది మనకు చూడాలి మనం. నెక్స్ట్ ROCE ROE పర్లేదు అంటే యావరేజ్గా అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ వీళ్ళు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ 0.12 అయితే ఉందన్నమాట. పెగ్ రేషియో మనకి 0.54. మనకి దాన్ని బట్టి చూస్తే మనకి డెఫినెట్గా అండర్ వాల్యూలో అయితే ఉందని చెప్పాలి. వాళ్ళు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉన్నారు వీళ్ళు. మనకి లాస్ట్ మన ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే ప్యాట్ 150%లో వీళ్ళు గ్రో అవుతున్నారు. మన స్టాక్ మనం చూస్తే లాస్ట్ 2 to 3 yearsలో చాలా బాగా పెరిగింది. అసలు 100 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 900 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు స్టాక్ ఫాలో అయ్యి ఇప్పుడు 500 లెవెల్స్లో అయితే మనకు దొరుకుతుంది. మనం పేర్ కంపారిజన్ చేసినప్పుడు మనం అన్ని అంటే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీస్తో మనం చూస్తే మనకి రీజనబుల్లీ వాల్యూడ్ కంపెనీ అనమాట రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ అయితే చూస్తున్నారు. మనకి ఆ గ్రోత్తో పాటు మనకి అడిషనల్గా ఇవి వచ్చినప్పుడు డెఫినెట్గా బాగా అడ్వాంటేజ్ చెప్పాలంటే. వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు ఇయర్లీ మనం చూద్దాం. వీళ్ళ సేల్స్ గ్రోత్ మీరు చూడొచ్చు, ఎక్స్ట్రాడినరీగా వీళ్ళ గ్రోత్ ఉన్నారు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది చెప్పాలంటే. మనకి 14% దగ్గర నుంచి మనకి రాను ఇంప్రూవ్ అవుతూ 24% అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా డేటా సెంటర్స్లో వీళ్ళు పెరిగితే ఇంకా మార్జిన్స్ అయితే ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మంచి గ్రోత్ మనకి చూడొచ్చు. సేల్స్ గ్రోత్లో కానీ ప్రాఫిట్లో గ్రోత్ కానీ మొత్తం స్టాక్ CAGR కూడా స్టాక్ కూడా పెరిగింది. ఓవరాల్గా మంచి గ్రోత్లో వీళ్ళు గ్రోత్ ఉందని చెప్పాలంటే. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు వీళ్ళ ప్రమోటర్స్ రీసెంట్గా కొంచెం స్టేక్ అయితే యాడ్ అయింది. మనం మార్చ్ క్వార్టర్లో చూస్తే కొంచెం 0.15% స్టేక్ అయితే యాడ్ అయింది. అండ్ FISDS అయితే తగ్గారనమాట, కొంచెం తగ్గారు చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్గా డీప్సీక్ వల్ల ఈ డేటా సెంటర్ స్టాక్స్ అన్నీ పడ్డాయి. అండ్ అదే కాకుండా అప్పుడు వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్ని స్టాక్స్ ఇవి మనకి అనంతరాజు కానీ ఇంకా కొన్ని స్టాక్స్ మనం చూస్తే E2E నెట్వర్క్స్ కానీ ఇంకా మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ మార్కెట్ కూడా ఫాలో అయింది. అండ్ వీటి వల్ల కూడా మనకి అన్ని స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి చెప్పాలంటే. మనం ఈ డేటా సెంటర్స్లో కానీ ఈ ఏఏ వల్ల గ్రోత్ చూసే కంపెనీస్లో మనం చూస్తే కొన్ని కంపెనీస్ మనకు తెలిసింది నెట్వర్క్ టెక్నాలజీస్ కానీ మంచి కంపెనీ అది. అండ్ E2E నెట్వర్క్స్ ఆ కంపెనీ కూడా మంచి కంపెనీ చెప్పాలంటే. GPUs పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా. అండ్ RN Pro సొల్యూషన్స్ ఆ కంపెనీ కూడా మంచి అంటే డేటా సెంటర్స్ దానిలో వర్క్ చేస్తుంది. మనకి అనంతరాజ్తో పాటు మనం చూస్తే మనకి E2E నెట్వర్క్స్ కానీ నెట్వర్క్ కానీ RN Pro అయితే ఉన్నాయన్నమాట. వీటిలో నేను RN Pro కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది అనిపిస్తుంది నాకు స్లో గ్రోత్ అయితే ఉంటుంది. మిగతా ఈ అన్ని 4 కంపెనీస్ అయితే మంచివే చెప్పాలంటే. కానీ అనంతరాజ్ ఇప్పుడున్న వాల్యుయేషన్స్తో మనం కంపేర్ చేస్తే మనం డైరెక్ట్ కంపేర్ చేయలేము. అవి వేరే బిజినెసెస్, డిఫరెంట్ బిజినెసెస్ అవి. ఇవి కొంచెం డిఫరెంట్ బిజినెసెస్. కానీ మన గ్రోత్లో మనం చూస్తే నాకు అనంతరాజ్ ఇంకా హయ్యర్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ వీళ్ళు బిజినెస్ షిఫ్ట్ అవుతున్నారు చెప్పాలంటే. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఈ బిజినెస్ షిఫ్ట్లో ఈ బిజినెస్ మోడల్ వీళ్ళకి మంచి అంటే ప్రాఫిట్స్ కానీ
అండ్ మార్జిన్స్ కానీ బాగా పెరుగుతాయి కాబట్టి నాకు అనంతరాజ్ అయితే నాకు అట్రాక్టివ్గా కనపడింది. మిగతావి ఈ నెట్వర్క్స్ కానీ అండ్ నెట్వర్క్ టెక్నాలజీ కూడా చాలా మంచి కంపెనీస్ చెప్పాలంటే. అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ మనకి నీష్ బిజినెస్లో చేస్తుంది కంపెనీ అండ్ హయ్యర్ వాల్యుయేషన్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో నేను చూస్తే నాకు అనంతరాజ్ అయితే బాగా అనిపించింది నాకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను నేను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.